మటన్ దాల్చా. ఈ రెసిపీని చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను గానీ పర్ఫెక్ట్ ముస్లిం స్టైల్లో చేయడానికి ఇంత టైం పట్టింది. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఇది దమ్ బిర్యానీలోకి పులావ్లోకి అద్దరిపోతుంది. సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ గిన్నెలోకి బాగా క్లీన్ చేసుకున్న మటన్ వేసి చూపిస్తున్న స్పైసెస్ అన్ని యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపేసుకుని ఒక అర గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసేసి కుక్కర్ లో ఒక 6 నుంచి 7 విజిల్స్ వరకు రప్పించి మటన్ మొత్తం జ్యూసీగా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉడికిపోయిన మటన్ ని పక్కకు తీసేసుకుని అదే కుక్కర్ లో నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసి కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసి పెద్దగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసి ఒకసారి కలిపేసి కుక్కర్ లో ఒక 4 విజిల్స్ రప్పించిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఆనపకాయ ముక్కల్ని మొత్తం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మళ్ళీ శనగపప్పు బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉడికే వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకున్న మటన్ ని వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన శనగపప్పుని మిక్సీలో పట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆనపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా చింతపండు గుజ్జును వేసుకుని కొద్దిగా ఉడికిన తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా మరగని టేస్టీ మటన్ దాల్చా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే.